మగాళ్ళకి కూడా పీరియడ్స్ వస్తే బాగుండని ఫీల్ అయినట్టున్నావు. ఎస్, మగాళ్ళకి ఒక్కసారి వచ్చి అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకి రావాలి. ఇలా అమ్మాయిగా పుట్టాను, దీనివల్లే నాకు పీరియడ్స్ వస్తున్నాయి, అబ్బాయిగా పుట్టుంటే బాగుండేది అని ఎంతమంది అనుకుంటారు. కానీ అమ్మాయిగా పుట్టడం అనేది ఒక వరం, అదొక వీక్నెస్ కానే కాదండి. ఈ పీరియడ్స్ వల్లే ఈ సృష్టి నిలుస్తుంది. గర్ల్స్ కి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ వల్ల పిఎంఎస్ సిమ్టమ్స్ ఉంటాయండి. ఇవే హార్మోన్స్ బాయ్స్ లో కూడా ఉంటాయని మీకు ఎంతమందికి తెలుసు? మేల్స్ లో ఈ హార్మోన్ చేంజెస్ వల్ల వాళ్ళ స్లీప్, ఎనర్జీ, మూడ్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. బట్ ఎప్పుడైనా ఆలోచించారా బాయ్స్ ఎలా ఫీల్ అవుతారు అని? ఈ హార్మోన్సే కాకుండా బాయ్స్ లో టెస్టెస్ట్రాన్ అనే హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ చూస్తూ ఉంటాం. గర్ల్స్ కి పిఎంఎస్ వస్తే ఇంట్లో కేర్ కానివ్వండి ఆర్ హస్బెండ్ కేర్ కానివ్వండి దొరుకుతుంది. బట్ మేల్స్ కి పిఎంఎస్ వస్తే అండ్ వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి కదా. చిన్నప్పటి నుంచి నువ్వు అబ్బాయివిరా, ఏడవకూడదు, హే నీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పకూడదు, నువ్వు గట్టిగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి నిజంగా ఎంత డిప్రెషన్ ఉంటుందో అనేది మీరు ఆలోచించారా? అయితే గర్ల్స్ లో ఈ పిఎంఎస్ సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్ రేంజ్ అసలు. నెక్స్ట్ టైం మీరు పిఎంఎస్ అనే పదం వింటే ఇది డ్రామా కాదండి, హార్మోన్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఏ నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఏ పిఎంఎస్ లేంటి, ఇలా యాక్టింగ్ చేయి మాకు, పని తప్పించుకో మాకు అని అనే బదులు లెట్స్ స్టార్ట్ సేయింగ్ ఆర్ యూ ఓకే, ఏమైనా హెల్ప్ కావాలా అని అడగండి. రెస్పెక్ట్ బోత్ గర్ల్స్ అండ్